సబ్జెక్ట్ చూద్దాం. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం అవగా ఏప్రిల్ 9వ తేదీతో అది ముగిసింది. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో అది ముగిసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఎస్సి ఆ 10వ తరగతి పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాకా ఏదైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా తమ యొక్క జీవిత సాఫల్యం, తమ జీవిత యొక్క కోరికలు నెరవేర్చుకోవాలనంటే ఆ కుస్తీ పోట్లు పడతా ఉంటారు. ఆ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించడానికి 24 గంటలు పాఠశాలలోనే ఉండే పరిస్థితి. నైట్ పూట కూడా నైట్ తరగతులు, నైట్ ఆ క్లాసుల కోసం విద్యార్థులు అక్కడే పనుకొని చదువుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి విద్యార్థుల యొక్క ఆ జీవిత ఆ సాఫల్యం కోసం గాని, తల్లిదండ్రుల ఆ కోరిక మేరకు గాని, విద్యార్థుల యొక్క ఆ ఏదైతే లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుందో దాని గురించి మొత్తం ఆ 10వ తరగతి పరీక్ష ఫలితాలే విద్యార్థి యొక్క జీవితానికి దిశానిర్దేశం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసే ఆ పరిస్థితి ఉంటుంది. 10వ తరగతి ఫలితాలను బట్టే విద్యార్థులు కూడా ఆ తమ భవితవ్యం ఏమిటి, తమ భవిష్యత్తు ఎటువైపు అడుగులు వేయాలి, అలాగే 10వ తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ గ్రూపుల్లో తీసుకోవాలనేది మొత్తం కూడా 10వ తరగతి పరీక్ష ఫలితాలే నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. ఆ మొత్తానికి 10వ తరగతి పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నారా లోకేష్ కొద్దిసేపు క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ ఏదైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి ఆ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవిత సాఫల్యం నెరవేర్చుకున్న ఆ పరిస్థితి ఉందని కూడా ఆయన మొత్తానికి ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. మార్చి 2025 పబ్లిక్ పరీక్ష ఫలితాలు అయితే ఆ కొద్దిసేపటి క్రితం వెల్లడించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో 6,14,449 ఆ విద్యార్థుల యొక్క భవితవ్యం అయితే కొద్దిసేపు క్రితం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దీంట్లో 4,98,585 మంది విద్యార్థులు అయితే ఉత్తీర్ణత సాధించినట్లు అయింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 81% మంది విద్యార్థులు అయితే ఉత్తీర్ణత సాధించారు 100కి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ముందు చూపు కోసం గాని, విద్యార్థుల యొక్క భవితవ్యం కోసం గాని ఆ ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థులని ఆ పట్టాలెక్కించారంటూ ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఆ జిల్లాల్లో కొన్ని జిల్లాలే ఉత్తీర్ణత శాతం అగ్రస్థానం స్థానించి ఆ రాష్ట్రంలోనే ముందుగా నిలిచిన పరిస్థితి ఉంది. దాంట్లో పార్వతీపురం మన్యం జిల్లాకి ఆంధ్రప్రదేశ్ లోనే టాపెస్ట్ గా 93% మంది విద్యార్థులు, అంటే దాదాపుగా 93.90% అంటే ఆ 94% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి. అలాగే ఉత్తీర్ణత రేటులో అగ్రస్థానంలో ఉండటంతో పాటు ఆ 1,680 మంది పాఠశాలలు దాదాపుగా ఆ 100% ఫలితాలు సాధించడం చూసి ఆ సంతోషంగా ఉన్నానంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం ఒక గమనం. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో కానీ కలిసిన ప్రదేశాలలో ఆ ఒక్క జిల్లాలోనే దాదాపుగా 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం అనేది ఇది ఒక నూతన అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాస్ అయిన విద్యార్థులందరూ కూడా నారా లోకేష్ అభినందనలు తెలిపారు. వారికి సాధించిన
ఆ విజయం సాధించిన వారందరూ కూడా ఆ ఉత్సాహంతో పరుగులెత్తించాలి, భౌతికంగా నిలబెట్టాలి, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆ యువకుల ఆ కాళ్ళ మీద పునాదుల మీద ఆధారపడి ఉందని చెప్పారు. అలాగే ఆ విజయం సాధించని వారు కూడా నిరుత్సాహపడకండి, జీవితం రెండో అవకాశాన్ని అందిస్తున్నట్టు కూడా ఆయన విద్యార్థుల్ని ఆ కొంత మేరకు నిరుత్సాహపడకుండా ఆ ఉత్సాహపరిచేందుకు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షలు ఏదైతే ఎస్ఎస్సీ పరీక్షలు అనంతరం కూడా సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి 28వ తారీఖు వరకు కూడా జరుగుతాయని నారా లోకేష్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఎవరైతే విద్యార్థులు ఆ విజయం సాధించకపోయారో వాళ్ళందరూ సప్లిమెంటరీకి రెడీ అవ్వండి కూడా డేట్ కూడా ఒకేసారి ఆయన వచ్చేసిన ఆ పరిస్థితి ఉంది నారా లోకేష్. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ వాట్సాప్ లో మనమిత్ర యాప్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ ఆ హాయ్ అని పంపిస్తే 10వ తరగతి పరీక్షా ఫలితాలు మొత్తం కూడా రిజల్ట్ ఆ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ కు అందజేస్తారన్నారు. ఏదైతే వాట్సాప్ నెంబర్ 9552230009 అనే నెంబర్ కి ఆ వాట్సాప్ చేసినట్టయితే విద్యార్థుల యొక్క ఆ PDF ఫైల్ మొత్తం కూడా ఆ వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ 2 యాప్ల ద్వారా కూడా 10వ తరగతి విద్యార్థుల ఫలితాలు ఆ 2 వెబ్సైట్ల ద్వారా 10వ తరగతి పరీక్ష ఫలితాలు అయితే అందజేస్తున్నారు. ఆ BASC.AP.gov.in అనే ఆ వెబ్సైట్ నుంచి ఆ ఒక సైట్ ద్వారా పరీక్షా ఫలితాలు అందిస్తున్నారు. అలాగే ఆ మరొక సైట్ కూడా రూపొందించారు నూతనంగా, రిజల్ట్ RESULTS.BSc.AP.gov.in అనే వెబ్సైట్ కూడా మరొక ఆ సైట్ ద్వారా పరీక్షా ఫలితాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలు రిలీజ్ అవడంతో ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.